ఇవాళ మెదక్ జిల్లాలోని చెగుంట మండలంలో మక్కరాజపేట కాంప్లెక్స్లో పనిచేస్తున్నటువంటి సిఆర్పి రమేష్ మరియు శ్రీనివాసులు మృతి చెందడం చాలా బాధాకరం. విధి నిర్వహణలో ఉంటూ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల ఒత్తిడి రోజు రోజుకు సిఆర్పిల మీద ప్రత్యక్షంగా మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి తరుణంలో ఈ పని ఒత్తిడిని తట్టుకోలేక రోజువారీ టార్గెట్లను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ అధికారులకు సమాధానం చెప్పుకోలేక వాళ్ళను ఎదిరించలేక ఈ పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆ విధి నిర్వహణ పూర్తి చేసుకున్న తరుణంలో మానసిక వేదనతో పాఠశాల నుంచి మండల విద్యాధికారి కార్యాలయానికి వస్తున్న తరుణంలో ఆటో ఢీకొనడంతో ఇద్దరు సిఆర్పీలు మృతి చెందడం జరిగింది. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడం కానీ, ఎక్స్గ్రేషియా లేకపోవడం కానీ, జీవిత బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇంత కూడా చలనం లేదు. ప్రభుత్వంలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నప్పటికీ గత నెలలో సమ్మె చేస్తున్న తరుణంలో ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇవాళ మాట దాటవేసే ధోరణితో అవలంబించడంతో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజు కూడా నిత్యం సమస్యలను ఎదుర్కొంటూ జీవన్మరణ పోరాటంతో విధి నిర్వహణ కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అధికారుల ఒత్తిడి కానీ, మానసిక వేదనను పని ఒత్తిడి తగ్గించి క్షేత్రస్థాయిలో ప్రతి పని కూడా క్రియాశీలకంగా పోషించే సిఆర్పీలను పని ఒత్తిడి తగ్గించి విధి నిర్వహణకు వాళ్లకు ఆటంకాలు లేకుండా చూడాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేసి మృతుల కుటుంబాలని 30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మెదక్ జిల్లా సిఆర్పి సంఘం అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.